సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్యా రెడ్డి. ఇవాళ పాడ్కాస్ట్ చాలా బ్యూటిఫుల్గా అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఎందుకంటే పేరెంటింగ్ అనేది చాలా కష్టమైపోయింది ఇప్పుడున్న జెన్సీ కిడ్స్ని మేనేజ్ చేయడంలో. నిజంగా జెన్సీ కిడ్స్ తప్ప, లేకపోతే పేరెంట్స్ తప్ప, లేకపోతే ఇద్దరిది తప్ప అనేది ఈరోజు ఈ పాడ్కాస్ట్లో అమేజింగ్ గెస్ట్, సైకాలజిస్ట్ అండ్ అలాగే మోటివేషనల్ స్పీకర్ సుధీర్ సాండ్రా గారు మనతో పాటు ఉన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో వస్తున్న నెగటివ్ కమెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ అలాగే ఫోన్ అడిక్షన్ అనేది ఎంత డేంజరస్ వెపన్గా మారిపోయింది, ఇటువంటి విషయాలు చాలా డిస్కస్ చేశాము. ప్లీజ్ డూ వాచ్ ద ఫుల్ వీడియో. నమస్కారం సుధీర్ గారు, ఎలా ఉన్నారు? యా, ఫెంటాస్టిక్ అండి. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో అయితే ఇప్పుడు ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోయింది ఏంటంటే, నేను స్ట్రెస్లో ఉన్నాను, ఆ స్ట్రెస్లో ఉండి నేను డిప్రెషన్కి వెళ్ళిపోయాను. ఈ స్ట్రెస్లో ఉండడాన్ని, డిప్రెషన్లో ఉండడానికి డిఫరెన్స్ ఏంటి? ఒక 2వ క్లాస్ కుర్రాడు వచ్చి మా వాడు స్ట్రెస్కి గురవుతున్నాడు అని చెప్పి పేరెంట్ చెప్తూ ఉంటే, 2వ క్లాస్ పిల్లాన్ని తీసుకొని వచ్చి మా వాడు స్ట్రెస్కి గురవుతున్నాడంటే, సరే అమ్మా ఒకసారి వాడికి స్ట్రెస్ అంటే స్పెల్లింగ్ రాయమని అన్నా, లేకపోతే స్ట్రెస్ అంటే చెప్పమంటే వాడు చెప్పలేడు. కానీ మీరు ఎలా స్ట్రెస్ అంటే ఏమండి చాలా ఒత్తిడికి గురవు, అదే ఒత్తిడి అంటే ఏంటి ఏమండి మాకు తెలియదు, మాకు అనిపిస్తుంది. అసలు ఎలా చెప్తారండి? ఇప్పుడు జ్వరం వస్తుందంటే మనకి బేసిక్ సిమ్టమ్స్ ఉంటాయి, ఆఖరికి టైఫాయిడ్, డెంగ్యూ వస్తుందంటే బేసిక్ సిమ్టమ్స్ ఉంటాయి, బోన్ ఏదన్నా వాస్తుందంటే లోపల ఏదో ప్రాబ్లం ఉందని చెప్తాం. ఏమీ తెలియకుండా వాడు ఒక్కసారి మూడు డిస్టర్బ్ అయినా కూడా మా వాడు డిప్రెషన్లో ఉన్నానంటారు. అసలు వీళ్ళకి మినిమం కామన్ సెన్స్ ఏంటంటే, సైకలాజికల్ టర్మ్స్ ఏవి రాంగ్గా యూజ్ చేయకూడదండి. ఇప్పుడు ఎవరన్నా నేను మిమ్మల్ని వచ్చి ఒకవేళ మీరు మూడు బాగాలేరు అనుకోండి, ఏదో ఆ రోజు డల్గా ఉన్నారు, నేను వచ్చి ఏం లాస్య గారు డిప్రెషన్లో ఉన్నట్టున్నారంటే, డిప్రెషనా అవునా, మళ్ళీ ఇంకొరొచ్చి ఏం లాస్య గారు మీరు డిప్రెషన్లో ఉన్నట్టు ఇప్పుడు సుధీర్ చెప్పాడని చెప్పి నేను ఇంకో 2-3 సార్లు వచ్చారనుకో, మూడోసారి మీరేమనుకుంటారు తెలుసా? డిప్రెషన్లోనే ఉంటాయి. ఇంకా మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు, కానీ వీళ్ళందరూ చెప్పడం వల్ల మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. సారీ, ఈ మధ్య అందరికీ తెలియకుండా ప్రాబ్లం ఇదే వస్తుంది. అసలు నిజమైన డిప్రెషన్ ఏంటంటే నేను చెప్తా. నరసింహ సినిమా చూసారు మీరు? రజనీకాంత్, రమ్యకృష్ణ, సౌందర్య ముగ్గురు కలిసి ఒక సినిమా ఉంటుంది. దాంట్లో రజనీకాంత్ సౌందర్యాన్ని పెళ్లి చేసుకున్న కోపంతో రమ్యకృష్ణ వెళ్ళిపోయి 25 ఏళ్ళు ఒక రూమ్లో తిండి తిప్పులు మానేసి, సూర్యుడిని చూడకుండా, నిద్రాహారాలు మానేసి, టైంకి తినకుండా అలాగే ఉండిపోతే దాన్ని డిప్రెషన్ అని మేము అంటాం. వీళ్ళు ఒకరోజు ఎవరో టీచర్ తిరిగితే ఇంట్లోకి వచ్చి కూర్చోగానే మా పాప డిప్రెషన్లో ఉందండి, ఏం చేయమంటారండి? మనమే చేతులారా. ఎస్, మూడ్ని డిజార్డర్తో కనెక్ట్ చేస్తున్నారు. నేను డల్గా ఉండడం మూడ్, నేను సాడ్గా కూర్చోవడం మూడ్. డిప్రెషన్ అనేది వ్యాధి, అర్థమైందా? మానసిక రుగ్మతను తీసుకొని ఒక మూడ్కి కనెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? దాన్ని ఎలా చెక్ చేయాలంటే ఫిట్ అనే ప్రిన్సిపల్ ఉంటుంది, FIT. మనం ఫిజికల్గా ఫిట్గా ఉన్నామో లేదో ఎలా చెక్ చేస్తామో, ఈ ఫిట్ ప్రిన్సిపల్ ద్వారా మానసికంగా మనం ఎలా ఉన్నామనేది తెలుసుకోవచ్చు. ఫిట్ అంటే F స్టాండ్స్ ఫర్ ఫ్రీక్వెన్సీ, I స్టాండ్స్ ఫర్ ఇంటెన్సిటీ, T స్టాండ్స్ ఫర్ టైం డ్యూరేషన్. ఫ్రీక్వెన్సీ, ఎంత ఫ్రీక్వెన్సీగా మీరు మూడ్ అప్సెట్ అవుతుంది, ఎంత ఫ్రీక్వెన్సీగా మీకు నిద్ర పట్టట్లేదు, ఎంత ఫ్రీక్వెంట్గా మీకు ఆకలి వేయట్లేదు. నాకు 4 రోజులకోసారి తినాలనిపించలేదు సార్, 5 రోజులకోసారి నాకు నిద్ర పట్టట్లేదు సార్ అనే విధంగా ఎంత ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. సెకండ్, ఇంటెన్సిటీ, వచ్చినప్పుడు ఎంతసేపు మీకు నిద్ర పట్టట్లేదు, 2-3 గంటల, 3-4 గంటల, ఎంతసేపు పట్టట్లేదు. అర్థమైందా? ఎంతసేపు మీకు తినాలనిపించలేదు, రోజంతా తినాలనిపించలేదు, ఒక పూట తినాలనిపించలేదు, ఏంటి? ఎంతసేపు మీకు అసలు బయట పీపుల్తో కలవాలనిపించలేదు, సోషలైజ్ అవ్వాలనిపించలేదు, ఎంతసేపు, ఎంత ఇంటెన్స్, ఎంత డ్యూరేషన్ పాటు ఉంటుంది అనేది. థర్డ్, టైం, ఎంతకాలం నుంచి సార్? నెల నుంచి ఇదే ఇబ్బంది సార్, 2 నెలల నుంచి ఇదే ఇబ్బంది, 3 నెలల నుంచి ఇది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అనే విధంగా ఉంటే, దాని ప్రకారం మినిమం ఒక 2 నెలల నుంచో 3 నెలల నుంచో ఇలా ఉంటే డెఫినెట్గా అది డిప్రెషన్ అనో ఏదో ఒక పదంతో మనం, అది కూడా ఎవరు డిఫైన్ చేయాలి? డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి. మ్యామ్, ఇప్పుడు ఈ బోన్ లోపల ఇరిగిందా అతుక్కోనుందా మీరు చెప్పగలుగుతారా? చెప్పండి. ఐ కాంట్ సీ. ఈవెన్ మీరు ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ చూసి ఇక్కడ ఏదో కనెక్షన్ మిస్ అయినట్టు ఒకసారి ఎక్స్రే తీస్తేనో తెలుస్తుందబ్బా అని చెప్పి అంటారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మొహం చూడంగా నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, నువ్వు స్ట్రెస్లో ఉన్నావు, నువ్వు యాంగ్జైటీకి వెళ్తున్నావు. నేను ఇప్పుడు అదే క్వశ్చన్ అడుగుతాను సార్. నా ఫేస్ చూసి మీరు బీయింగ్ ఎ సైకాలజిస్ట్, నేను డిప్రెషన్లో ఉన్నానా, హ్యాపీ పర్సన్ అని ఎలా జడ్జ్ చేస్తారు? హ్యాపీగా ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, నేను అలాంటప్పుడు నేను బయటికి వెళ్ళి జాతకాలు చెప్పుకుంటూ బతికేయచ్చు. నిజంగా చూడంగానే హే యు ఆర్ ఇన్ డిప్రెషన్ మ్యాన్ రా అని చెప్పి నేను జాతకాలు చెప్పుకుంటూ బతికేవాడు. అలా ఎవరు చెప్పలేరండి. మా దగ్గర కూడా కొన్ని క్వశ్చనైర్స్ ఉంటాయి. మేము వచ్చిన తర్వాత క్వశ్చనైర్ ద్వారా, మేడం మీకు ఎంతకాలం నుంచి ఇది ఎఫెక్ట్ అయింది, ఎంతకాలం నుంచి మీరు నిద్రపోతున్నప్పుడు ఉలికి పడడం కానీ, లేకుంటే నిద్ర రావట్లేదు అని చెప్పి మొత్తం క్వశ్చనైర్స్ ద్వారా తెలుసుకుంటాను తప్ప, రాగానే మీరేదో మొహం మీద రాసుకొని వస్తే మేమేదో మాంత్రికుల్లాగా పైన చదివేసి మీరు డిప్రెషన్లోనే చెప్పలేమండి. కొంతమంది కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్తుంటారు, వీళ్ళని ఏమంటారు అంటే, కొన్ని సందర్భాల్లో పాపం అది
తెలియకుండా మానసిక సమస్యలు వాళ్ళలో ఉంటే ఖచ్చితంగా అవి చాలా వరకు అవునా? కొన్ని ఫ్రీక్వెన్సీలో అవుతుంటాయి. అందరికీ అవ్వదు. అంటే కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళి ఇది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటంటే టాబ్లెట్స్ వాడి లేకుంటే ఇలా వచ్చినప్పుడు కొన్నిసార్లు మళ్ళీ అటువంటి పరిస్థితులు ట్రిగ్గర్ అయినప్పుడు వీళ్ళు మళ్ళీ ఆ ధోరణిలోకి వెళ్ళడం వస్తూ ఉంటారు. కానీ మూడు ఎఫెక్ట్ అయినప్పుడు కూడా నేను నిన్న డిప్రెషన్లోకి వెళ్ళాను, ఈరోజు బయటకు వచ్చాను, రేపు వెళ్తాను, ఎల్లుండి బయటకు వస్తాను అనే విధంగా మాత్రం ఉండకూడదు. కానీ కొన్నిసార్లు ఏంటంటే నేను వే బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ టైం అంతా నేను కొద్దిగా డిప్రెషన్లో ఉన్నానండి. దాని తర్వాత మళ్ళీ అంతా సెట్ అయిపోయింది. మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఒక ఇన్సిడెంట్ వల్ల కొన్ని ప్రేరేపించడం వల్ల వెళ్తున్నారంటే, ఒక ఇన్సిడెంట్ ట్రిగ్గర్ అవుతున్న వల్ల ఎఫెక్ట్ అవుతున్నారంటే అది కూడా డ్యూరేషన్ బేసిస్కి ఉంటుంది తప్ప ఇప్పుడు వెళ్ళాను రేపు బయటకు వచ్చాను ఎల్లుండి వెళ్తాను మళ్ళీ బయట అలా ఉండదండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బతకడం మర్చిపోయాము, ఈఎంఐల కోసం బతకడమే ఎక్కువైంది. ఈఎంఐ అంటే అంత మహమ్మారి అయిపోయింది. ఏంటి సార్, ఎలా కట్ డౌన్ చేసుకోవాలి, ఏంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి క్వాలిటీ ఆఫ్ లివింగ్కి తేడా లేకుండా అయిపోతుంది. అండ్ సొసైటీలో ఉన్నాం కాబట్టి వీఆర్ ఫాలోయింగ్ ద సొసైటీ అంటున్నాం. అసలు ఏంటి సొసైటీ? ఫాలోయింగ్ ద సొసైటీ అన్నం కంటే సొసైటీ కోసం బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు ఒక్కసారి ఆలోచించుకొని ఇది ఈఎంఐయా లేకుంటే క్వాలిటీ మర్చిపోయి కేవలం సొసైటీ కోసం బ్రతకడం అంటారు దీన్ని. మ్యామ్, ఈఎంఐ అనేది ఎప్పుడు ఎలా పెట్టుకోవాలంటే, నా స్థాయి ఒకవేళ నేను 2 రోజులు పని చేయకపోయినా నా స్థాయి ఎఫెక్ట్ అవ్వనంత వరకు ఉండేదాన్ని అది చేసుకోవచ్చు. విజయవాడలో ఒక రోజు ఒక ధర్నా జరుగుతుంది. రోడ్డు మీద టెంట్ వేసుకొని ఒక ధర్నా చేస్తున్నారు. ఎవరంటే ఒక ఆవిడ కూర్చొని ధర్నా చేస్తున్నారు. ఏం ధర్నా చేస్తున్నారంటే, వీళ్ళు స్కూల్ ఫీజులు ఎక్కువైపోతున్నాయండి ధర్నా చేస్తున్నారు. ఒక విలేకరు నిజంగా ఆయనకి హ్యాట్సాప్ చెప్పాలి. నేరుగా అక్కడ కూర్చొని, అమ్మ మీరు ఇప్పుడు ధర్నా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇలా స్కూల్ ఫీజు పెంచారంటే దానికోసం అని చెప్పన్నారు. వెంటనే ఆయన ఇది ఎప్పుడు ధర్నా జరుగుతుంటే జనవరిలో జరుగుతుంది. ఈయన అడిగాడు, అమ్మ వాళ్ళ స్కూల్ ఫీజు ఈ రోజు పెంచారా ముందు నుంచి? లేదండి, ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడే చెప్పారు ఈ స్కూల్ ఫీజు ఎంత అని చెప్పి, ఈరోజు మేము ఫీజు కట్టలేదు మమ్మల్ని బయట పంపించేశారండి. ఏమ్మా మీరు ఎంత ఫీజు అని అడిగాను. అప్పుడు చెప్పారు 70,000 సార్ ఫీజు అని. మీ ఆయన ఏం చేస్తుంటారని? ఆటో డ్రైవర్ సార్. మీకు నిజంగా అంత కట్టే స్తోమత ఉందా అని అడిగాడు ఆయన. లేదన్న. ఇప్పుడు మీకు ధర్నా చేసే హక్కు ఎక్కడుందని అడిగాడు. అంతే. మిమ్మల్ని ఎవరు అసలు ఇక్కడ జాయిన్ చేయమంది? ఇంకా మీ స్థాయికి కావాలంటే 10,000తో 12,000తో జాయిన్ చేసి మీరు అక్కడ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇక్కడ? సార్ ఏం చేయమంటారు సార్, పిల్లల కోసం అదంతా. పిల్లల కోసం అంతే అని నువ్వు నీ స్థాయిని మించి నువ్వు 70,000 దాంట్లో జాయిన్ చేసినప్పుడు వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? రేపటి రోజున వాడొచ్చి నాన్న హోండా సిటీ కార్లో వాళ్ళు దింపుతున్నావు నువ్వు ఎందుకు దింపట్లేదని అడిగితే అప్పుడేం చేస్తాం? పైగా ఇప్పుడు ధర్నా చేస్తున్నావు కదా, వాళ్ళు ఈ రోజు ఫీజు పెంచితే అప్పుడు తప్పు అనుకోవచ్చు. వాళ్ళు ముందే చెప్పినప్పుడు నీ స్థాయి మించి ఏదో సమాజం కోసం మా కాలనీలో వాళ్ళందరూ అక్కడే చదువుతున్నారని చెప్పి నువ్వు జాయిన్ చేసావు కదా, కానీ నీ స్థాయి అంటే ఫస్ట్ చూసుకోకుండా ఎలా జాయిన్ చేస్తావు తల్లి? ఇప్పుడు స్కూల్ ఎంతవరకు తప్పండి. ఈయన స్కూల్ గురించి వత్తాసు పలకడానికి రాలేదు, కానీ చేసే దాంట్లో ఒక తల్లిగా నువ్వేం చేస్తున్నావు ఫస్ట్ ఆలోచించుకో అని చెప్పి స్టేటస్ లివింగ్ నువ్వు ఇస్తున్నావు. అర్థమైంది ఫస్ట్ పాయింట్. సెకండ్, మొన్న ఈ మధ్య యూఎస్కి వెళ్ళాను మ్యామ్. యూఎస్కి వెళ్ళినప్పుడు అద్భుతం ఏంటి తెలుసా, మన వాళ్ళందరూ యూఎస్లో ఉన్నారంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు, పాపం యూఎస్లో మీకేం రాయల్టీ యూఎస్ నుంచి వస్తున్నప్పుడు నాకేం తీసుకొస్తావు అని చెప్పి అంటూ ఉంటారు కదా. యూఎస్లో చాలా మంది పూర్ పీపుల్ ని చూసారంటే మీరు. అదే మన పోస్ట్ కూడా పెట్టాను మ్యామ్, అది మీరు చూసుంటారు. యూఎస్ పీపుల్లో చాలా మంది మన తెలుగు వాళ్ళు ఈరోజు బయటికి చెప్పలేక షర్ట్ లోపల బనీన్ ఎంత ప్రాబ్లంగా ఉందనేది వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, యూఎస్లో నేను మొన్న వెళ్ళినప్పుడు చూసినప్పుడు చాలామంది పేదవాళ్ళు, అందులో ఇండియన్స్ని కలిశారు. యూఎస్లో ఉండే వాళ్ళందరూ రిచ్ అని ఇక్కడ కూర్చున్న ఇండియన్స్ అందరూ వాళ్ళందరినీ పాపం బ్లేమ్ చేస్తూ అలా ఉంటారు. పైగా పాయింట్ ఏంటంటే, నువ్వేరా యూఎస్కి వెళ్ళి బతుకుతున్నావు, సూపర్ రా నువ్వు తోపు, నీకేం ఈసారి వచ్చేటప్పుడు నాకేం గిఫ్ట్లు తెస్తావు, లక్షలు తీసుకురా అని చెప్పి డైలాగులు వేస్తుంటారు కదా. పాపం అక్కడికి వెళ్ళి వాళ్ళ కష్టాలు అంతే దారుణంగా ఉన్నాయి. ఏంటి అన్ని కష్టాలు పడడానికి రీజన్స్ ఏంటి? అక్కడికి ఏదో కొద్దిగా జీతం ఎక్కువ వస్తుందనో, కొద్దిగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చని అక్కడికి వెళ్తారు కదా. వెళ్ళంగానే ఈ రోజుల్లో చాలామంది కరోనా తర్వాత నేను చూసింది, అక్కడికి వెళ్ళి నేను దాదాపుగా 38 రోజులు ఉంటే ఒక 4,000 కుటుంబాలు కలిశారు. అందరు ఇండియన్ ఫ్యామిలీస్. అందరినీ కలిసినప్పుడు ఫస్ట్ ఏం అడిగాను తెలుసా, మదర్స్ని అడిగాను, మీ ఎండ్ గోల్ ఏంటి అంటే, పిల్లల్ని బాగా చదివించాలి సార్, మంచి స్కూల్లో చదివించాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి వాల్యూస్ ఇవ్వాలని చెప్పారు. పిల్లల్ని అడిగాను, మీ ఎండ్ గోల్ ఏంటంటే, నేను మంచి ప్రొఫెషన్లోకి వెళ్ళాలి సార్, మంచి సెటిల్ అవ్వాలని చెప్పి అన్నాను. ఫాదర్స్ ఉండే వాళ్ళందరినీ క్వశ్చన్ అడిగాను, సార్ మీ ఎండ్ గోల్ ఏంటంటే, ఈఎంఐలు కట్టాలి సార్, ఈఎంఐలు కట్టాలి. నేను అక్కడ కూర్చొని మాట్లాడితే, సార్ మాకు వచ్చే జీతం 1,00,000 అనుకోండి, రూపాయల్లో చెప్తున్నాను అందరికి అర్థమని, 1,00,000 రూపాయలు వస్తుంటే నాకు తెలుసు సార్ మా స్తోమత అంత కాదని చెప్పి మేమేదో నార్మల్గా బతికేద్దామని చెప్పి ఒక 10,000లో ఇంటి రెంటో లేకుంటే 15,000 ఇంటి రెంట్ పెట్టుకొని మిగతాదంతా నా ఖర్చులో పెట్టుకుందాం అని చెప్పి అలా బ్రతుకుదాం వచ్చి, ఈరోజు మిగతా ఎవరో ఇండియన్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇండియన్ ఇల్లు కొనేశారని చెప్పి అటు పక్కన మా చుట్టాల్లోనో లేకుంటే నా ఇంట్లో నా భార్య అవ్వచ్చు, చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, అరే నువ్వు కూడా కొనుక్కోవచ్చు అంటే మళ్ళీ చిన్నిళ్ళు కొంటే సరిపోదని చెప్పి నా స్థాయికి మించి 1,00,000 రూపాయలు వస్తుంటే 80,000 కేవలం
ఈఎంఐలకు కడుతూ బతికే వాళ్ళు చాలామంది ఉండిపోయారు. ఆ రోజు వాళ్ళని అడిగితే ఏమన్నారు తెలుసా? ఒక్క ఈఎంఐ పే చెక్ ఆగిపోతే నా కుటుంబం రోడ్డు మీద ఉంటుంది సార్. ఇంకప్పుడు వాళ్ళు గొప్పగా బతుకుతున్నారని ఏం చెప్పాలండి? పాపం చాలామంది ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. పోనీ సర్దుకొని ఎక్కడైనా బ్రతుకుదామంటే చూసే వాళ్ళందరూ ఏంటంటే యూఎస్ వచ్చావు ఇంతకాలం ఏం కొనలేవు, ఏం చేయడానికి అని చెప్పి హేళన చేస్తూ ఉంటే మానసిక క్షోభ అనుభవిస్తూ చాలామంది కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయండి. సార్ సొసైటీని పట్టించుకోలే లేదా సార్? అది యూనివర్సల్ క్వశ్చన్ అండి, అందరికి అదే డౌట్. పట్టించుకోకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే నన్ను ఒక ఫ్యామిలీగా ఇన్వైట్ చేశారు, నేను మీ ఇంటికి వచ్చాను లంచ్కి. మీదేమో యూఎస్లో పెద్ద ఇల్లు కట్టుకున్నారు, నేను యూఎస్లో ఒక రెంటల్ హౌస్లో ఉండేవాడిని. నేను ఇంటికి రాగానే నేను మా వైఫ్ని తీసుకొని వచ్చి ఇంటికి రాగానే పిల్లలంతా చూసి చూడు నన్ను ఎంత బాగా ఇల్లు కట్టుకున్నారు, ఎంత బాగుందో చూడు అనగానే ఇంకా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మా వైఫ్ నన్ను ఏమండి ఎప్పుడు కొంటాం, అందరూ కొనుక్కుంటున్నారు, మనం ఎప్పుడు కొంటాం అని చెప్పేసరికి ఏం చేయాలో తెలియక ఇంకా నేను ఈ ప్రెషర్ తట్టుకోలేక కనీసం పోనీ ఏదో ఒకటి నేనే పడదాం, నేనే నరకం అనుభవిద్దాం అని చెప్పి స్థాయికి మించి వెళ్ళిపోతూ ఈ ప్రెషర్స్ని హ్యాండిల్ చేయలేక చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఇది నేను చాలామంది యూఎస్ ఫ్యామిలీస్, ఇది వాస్తవం లేదో ఇక్కడ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. చాలామంది పాపం యూఎస్లో ఉంటూ అటు ఇండియాకి వచ్చి చెప్పుకోలేక అసలు మా కష్టాలు ఎవరికి తెలియదు. ఇప్పుడు వాళ్ళందరికీ ఒక్క జీతం ఆగిపోయినా ఉద్యోగం కట్ అయినా కూడా ఆ ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు స్థాయి మించికి వెళ్ళారంటే అప్పుడు అడుగుతాను, ఎందుకు వెళ్ళారంటే ఏం చేయమంటారు సార్, ఇప్పుడు రిస్క్ తీసుకోకపోతే ఎలాగా, ఇప్పుడు ఏదో డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే మా మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది అనే విధంగా. సో సొసైటీ కోసం బతకడానికి ఎవ్రీడే చచ్చిపోతున్నారు, అంతేనా? నరక యాత అనుభవిస్తున్నారు. అందుకే వాళ్ళు ఒక్కొక్కరు ఒకటో రెండో జాబులు చేస్తూ ఎలాగోలా దీన్ని కష్టం గట్టెక్కిస్తే చాలు అని బతికతూ చాలామంది నరకం అనుభవిస్తున్న కుటుంబాలు నేను చూశాను. దీనికి సొల్యూషన్ ఏంటి? ఇంకా సొల్యూషన్ ఏం లేదండి. ఫస్ట్ ఒకటైతే మాత్రం ఇప్పుడు నేను ఉన్నాను, నేను వాడేది నార్మల్ కార్ అండి, నా సెకండ్స్ హోండా సిటీ కారే వాడతాను. ఇప్పుడు నన్ను వెళ్ళినప్పుడల్లా ఫస్ట్ ఇలా చూస్తారు సొసైటీ, ఇలా కింద నుంచి ఇలా పైకి చూస్తుంది, ఒరే వీడు ఇంత చేస్తున్నాడు, వీడు ఇంత ఇలా కార్లో ఉన్నాడు అని చెప్పి ఫస్ట్ చూస్తుంది. ఒకసారి నాకు ఇప్పటికీ అది బాగా గుర్తు. నేరుగా నేను వెళ్ళిన కార్ని చూసి ఫస్ట్ మనం జడ్జ్ చేసేది ఈరోజు సొసైటీ ఎలా అంటే మీరు ఏ కార్లో వచ్చారు, ఏ బట్టలు వేసుకున్నారు, ఇవి జడ్జ్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మనం కనుక అది ఎక్కించుకున్నామంటే తప్పు సొసైటీది కాదు మంది. నేను హోండా సిటీలోనే వెళ్తాను, నాకు అది నార్మల్ 3.5 lakh నేను కొన్నది, ఇప్పటికీ అదే వాడుతున్నాను. నాకు కొనాలి, నాకు నెక్స్ట్ లెవెల్ వచ్చినప్పుడు నేను కొంటా. ఇప్పుడు నేను వచ్చినప్పుడల్లా నన్ను చెక్ చేశారు కదా, వాళ్ళ హ్యాపీగా చెక్ చేసుకోమనండి. కానీ లోపల వర్త్ హోండా సిటీలో కార్లో దిగాడా, జాగ్వార్లో దిగాడా, బెంజ్లో దిగాడా కాదు, లోపలికి వచ్చి నీ కష్టానికి నేను వాల్యూ ఇస్తున్నానా, లేకుంటే నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తున్నానా యాజ్ అ సైకాలజిస్ట్ అనేది మాత్రం నేను చూడాలి తప్ప. ఆ క్లాస్కి నేను ఒకసారి సెషన్కి వెళ్ళినప్పుడు అప్పుడు వ్యాగనార్ ఉండింది, నన్ను రిసీవ్ చేసుకునే దానికి స్కూల్ వాళ్ళందరూ బయట నిలబడుకున్నప్పుడు నేను అంటే గెస్ట్ కదా వస్తున్నానని చెప్పి వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్లో పెద్ద కార్లో వస్తారని చెప్పి వాళ్ళందరూ ఊహించుకున్నాను. నేను వ్యాగనార్కి వెళ్ళంగానే పైగా ఆ రోజు నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇంకా నాకు ఆ స్తోమత రాలి, అప్పటికి డ్రైవర్ని పెట్టుకునే స్తోమత రాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 8 years బ్యాక్. నేరుగా వెంటనే కారు వచ్చాకగానే ఏనేనా అని చెప్పి ఇలా చూశాడు. మన చూపులు అర్థం అవుతుంది కదా ఎవరిదైనా. నేను వెంటనే పెద్ద మనకేం ఫరద పడదా, ఇప్పుడు వీళ్ళు అన్నారని చెప్పి ఇప్పుడు వ్యాగనార్ తగలబెట్టి నేను వేరే కారు కొనలేను కదా, నా స్థాయి ఇది కాదని చెప్పి నేను కామ్గా ఉండి క్లాస్ అంతా అయిపోయింది. మొత్తం ఉండే వాళ్ళందరి చేత నెక్స్ట్ లెవెల్లో ఈడు చెప్పినట్టు ఇంకెవరు చెప్పలేని క్లాస్ చెప్పి బయటకు వచ్చిన తర్వాత నేరుగా వాళ్ళు వచ్చి సార్ ఫెంటాస్టిక్ సార్ అని నా వ్యాగనార్ కార్ డోర్ వాళ్ళ చేత ఓపెన్ చేయించారు. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళు ఏదో చూశారని చెప్పి రేపటి నుంచి వాళ్ళు చూసే చూపు మార్చాలని చెప్పి నేను వాళ్ళ మైండ్ సెట్ మార్పిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ. వండర్ఫుల్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ.